మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్రమంగా పోలీసులు నిర్బంధించినటువంటి సంఘటన సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం చూసినాము. పోలీసులు అనిశ్చితంగా ప్రవర్తించి ఒక మంత్రిని చూడకుండా విచ్చలవిడిగా మాట్లాడుతూ అరెస్ట్ చేయడం సరి అయిన ఏమైనా చర్య కాదు. ప్రభుత్వానికి తొత్తులుగా మారుతుండ్రు. చట్టాన్ని కాపాడే వాళ్ళే ఈ విధంగా చేయడం వలన సరి అయినది కాదు. పోలీస్ అనేది ప్రతి ఒక్కరికి, పోలీసుకు ఫిర్యాదు చేయడం ప్రతి ఒక్కరి హక్కు. ఫిర్యాదు చేసిన సందర్భంగా విధులకు ఆటంకపరిచారనే ఉద్దేశంతోనూ కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనే సందర్భంలో అతని ఇంటిమేషన్ ఇచ్చిన ప్రకారంగా హరీష్ అన్న పోవడం వలన హరీష్ అన్న కాకుండా ఇంకా బీఆర్ఎస్ నాయకులను 70-80 మందిని అరెస్ట్ చేయడం శోచనీయం. ఒక స్వతంత్రం వచ్చిన నుండి ఇన్ని రోజులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, టీడీపీ ప్రభుత్వం ఉండే, ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల సంవత్సరంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలకు స్వేచ్ఛా వాతావరణమే ఇచ్చింది. కానీ ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే గొంతు నొక్కే కార్యక్రమము ఎక్కడ చేయలేదు. కాబట్టి ఈ గొంతు నొక్కే కార్యక్రమం చేస్తే ఇప్పటి పరిస్థితులు ఎట్లుండునో, కానీ అటువంటి ప్రతిపక్షానికి స్వేచ్ఛా వాతావరణము ఇవ్వాలే తప్ప ఒక పోలీస్ కనసైగల్లో ప్రభుత్వాన్ని నడిపించడము, ఎమర్జెన్సీ పాలనను ఎమర్జెన్సీని కల్పించే విధంగా పరిపాలించడం సమంజసమైన విషయం కాదు. గల్లీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర లెవెల్ దాకా ఎవరిని ఏది అడిగినా కానీ ప్రశ్నిస్తే పోలీస్ ద్వారా కానీ బెదిరించేటువంటి సాహసమైనటువంటి చర్యలు చేస్తుంది ప్రభుత్వము. ఇటువంటి చర్యలను ఏమైనవని చెప్తూ ఇటువంటి సందర్భాల ఇటువంటి అరెస్టులకు భయపడకుండా మేము ఎన్నో రకాలుగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ హరీష్ అన్నను ఇటువంటి కార్యక్రమాల్లో పోలీసులు కించపరిచే విధంగా మాట్లాడడం సరైన ఏతమైన చర్య కాదని సభాముఖంగా చెప్తూ ఈ అవకాశము మన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేయడం కూడా ఇయ్యనటువంటి పోలీసులు ఈ చట్టాన్ని వారి చేతిలోకి తీసుకొని ఇటువంటి అన్యాయమైనటువంటి చర్యలు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక నిరసన తెలిపేటువంటి స్వేచ్ఛను కూడా, భారతీయ పౌరులకు ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా హరించే విధంగా పోలీసులు తయారైనని ఇటువంటి కార్యక్రమాలు చేయవద్దని ఈ నిరసన కార్యక్రమంలో హెచ్చరించడం జరుగుతుంది.